మనతో పాటుగా గల్ఫ్ జేఏసీ అధ్యక్షులు గుగ్గుల రవి గౌడ్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మొత్తానికి ప్రవాస ప్రజావాణిని ఈరోజు ప్రభుత్వం ఓపెన్ చేయబోతా ఉందిగా? దశాబ్దాల కాలంగా సమస్యల సుడిగుండాల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నటువంటి గల్ఫ్ కార్మికులకు ఈరోజు ఎడారిలో నీటి చెలిమిలాగా, చల్లని నీటి చెలిమిలాగా ఇది ఒక తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీకి కట్టుబడి ఇలా ఏదైతే ఈ 205 జీవోను విడుదల చేయడం, అదేవిధంగా ప్రజల కష్టాలను వాళ్ళ సమస్యలను తెలుసుకొని వారికి న్యాయ సలహా అందించడానికి అన్ని విధాలు సహాయపడడానికి ప్రవాసీ ప్రజావాణి అనేది ఇలా మన ప్రజాభవన్లో పెట్టడం నిజంగా సంతోషకరమైన విషయం, హర్షించదగ్గ విషయం. మరి గత పాలనలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కార్మికులు. కనీసం చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నుండి ఇలా మాకంటూ ఒక వేదిక, సపరేట్గా ఒక డెస్క్ ఏర్పాటు చేసి ఇలా సమస్యల్ని స్వీకరించడం అనేది సంతోషకరమైన విషయం. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ ఒక అడుగైతే ముందుకు పడింది, ఇంకా మీకు సంబంధించి 500 కోట్ల బడ్జెట్ మీరు అడిగారు. ఆ బడ్జెట్ విషయంలో ఇంకా అడుగులు ముందరికి పడలేదు. ప్రభుత్వంతో ఇప్పటికే మీరు పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాంటి రెస్పాన్స్ కనబడుతుంది ప్రభుత్వం నుంచి? ప్రస్తుతానికైతే ఒక్కొక్క మెట్టు మనము ముందుకెళ్ళడం జరుగుతున్నది. మరి ఎన్నో ఏళ్ళుగా మనం ఉద్యమాలు చేసి ఇలా ఈ స్థితికి రావడం జరిగింది. మరి ఇలా ఒక 25% మాత్రమే దీంతో కార్మికులకు కొంచెం సౌలభ్యంగా మారినది. ఇంకా భవిష్యత్తులో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక విధి విధానాలు ఏర్పాటు చేయాలి, దీనికి ఒక గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. తద్వారా అన్ని దేశాలలో, గల్ఫ్ దేశాలలో ఎన్ఆర్ఐ సెల్లులు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా లీగల్ సెల్లులు. అదేవిధంగా ఇలా 7 దేశాలకు మాత్రమే గల్ఫ్ దేశాలుగా పరిగణించడం జరిగినది. మరి అలా కాకుండా 18 దేశాలు ఉన్నాయి. తెలంగాణ బిడ్డలు కూలి బతుకులు బతుకుతున్నారు అక్కడ అన్ని దేశాలలో. అంటే ఏదో ఐఫై దేశాలు యూరప్ కంట్రీలా కాకుండా ఇప్పుడు యూరప్ కంట్రీలో కూడా సింగపూర్, మలేసియా అనేది ఉన్నాయి. ఈ సింగపూర్, మలేసియా కూడా మామూలు తక్కువ సాలరీ మీద వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అలాంటి దేశాలకు కూడా మొత్తం మేము ఒక 18 దేశాల డిమాండ్ ఉండే మాది, అవి కూడా వీళ్ళకు తెలుసు. దాని గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ కటాఫ్ డేటు విధించారో దాని గురించి కూడా కొంచెము చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఎవరు మరణించినా కానీ వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేస్ చేయాలనేది మేము అప్పటి ప్రభుత్వంతో ఫైట్ చేసినాం. మరి దానికి మేము ఖచ్చితంగా ఇస్తామనే మాట ఇవ్వడం జరిగింది. స్వయాన రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, బాధితులను కల్పించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా అనేక మంది వీడియోస్ను తీసుకుపోయి ఆయనకు చూపించడం జరిగింది, వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా మీకు ఇది చేస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు అయితే పలుమార్లు ఆయనను కలిసిన ప్రతిసారి మేము ఉన్నామమ్మా అని హామీ ఇవ్వడం జరిగింది. మరి మేము కొంచెం 4 రోజులు వెనక ముందైనా సరే కానీ వారికి కూడా న్యాయం జరగాలి. ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు భాగస్వామ్యమై ప్రతి జాగాలకు వాళ్ళు తిరిగిండ్రు, ప్రతి పాలకుల్ని కలిసిర్రు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి అదేవిధంగా అంచనా మేరకు ఎంతమంది గల్ఫ్లో దేశాలలో తెలంగాణ కార్మికులు జైళ్ళల్లో మగ్గుతుండొచ్చు అనుకుంటున్నారు ఇప్పటివరకు? వాస్తవానికి మన దృష్టికి వచ్చినవి చాలా తక్కువ. కాకపోతే ఇంతవరకు ప్రభుత్వం దగ్గర ఒక లెక్క లేదు. ఎంతమంది వేయరు, అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు, ఎంతమంది సరైన జీవనం గడుపుతున్నారు, ఎంతమంది ఇబ్బందుల పాలైనరు, జైళ్ళలో ఎంతమంది ఉన్నారు, హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు అనే విషయాలు ఇప్పటి వరకు ప్రభుత్వము దగ్గర ఎలాంటి ఇవి లేవు. మనకు సోషల్ వర్కర్గా అక్కడ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మాకు కొన్ని మాత్రమే తెలుసు. వేల సంఖ్యలో మాకు తెలుసు, వేలాది మంది గల్ఫ్లో ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.